అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు శ్రీరామూర్తి అండి. అనకాపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఈరోజు మేము ప్రధానంగా ఈ రిలే నిరాహార చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా న్యాయమైన డిమాండ్స్ అంటే ఈ 108 వ్యవస్థని ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. ఎందుకంటే ఇలాంటి డిమాండ్ మేము అంటున్నాము. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ కార్పొరేట్ సంస్థలు కూడా మారుతూ ఉన్నాయి. ఈ కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే కనీసం మాకు ఇంక్రిమెంట్స్ ఇవ్వకుండా, గ్రాడ్యుయేట్ ఇవ్వకుండా, ఎన్లీవ్స్ కూడా ఇవ్వకుండా, కనీసం ఇంక్రిమెంట్స్ కూడా పెంచకుండా ఈ కార్పొరేట్ సంస్థలు వెళ్ళిపోవడం వల్ల మేము ఆర్థికంగా చాలా నష్టపోతున్నాము. అందుకే మమ్మల్ని ఈఎంటీ పైలట్ని వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ముఖ్యమైన మా డిమాండ్. అంతేకాకుండా ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కూడా 8 hours డ్యూటీ. ఇప్పుడు వైద్య ఆరోగ్యాలు చూసుకున్నట్టు ఎవరికి కూడా 12 hours డ్యూటీ లేదు. కానీ మాకెందుకు 12 hours డ్యూటీ చేపిస్తున్నారు? మిగతా ఆరోగ్య శాఖలో ఏ విధంగా 3 షిఫ్ట్లో ఏదైతే డ్యూటీ ఉందో అదే మాకు కూడా 8 hours డ్యూటీ కూడా ఇవ్వమని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా గతంలో 2017లో టీడీపీ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు జీవో నెంబర్ MS49 ద్వారా మాకు 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వం వచ్చి వైసీపీ ప్రభుత్వం వచ్చేసి మాకు ఆ జీవో నెంబర్ రద్దు చేసి మాకు తీవ్రమైన అన్యాయం చేసింది ఆ ప్రభుత్వం. దయచేసి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ జీవో నెంబర్ 49 పునరుద్ధరించి మళ్ళీ మా అందరికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వేటేజ్ గత మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో వచ్చేసి జీవో నెంబరు MS59 ద్వారా వెయిటేజ్ మార్కులు ఒక ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. మాకు కూడా మేము కరోనా వంటి విపత్కరమైన ఎన్నో దీనిలో మేము చేసి ఉన్నాం. ఎంతమంది ప్రాణాలు కాపాడి ఉన్నాం. మాకు కూడా వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. ఇకపోతే ఎవరైనా నార్మల్గా చనిపోతే, నార్మల్ డెత్ ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళకు కూడా ఎక్స్గ్రేస్గా 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఏఎం సంస్థ వచ్చిన తర్వాత స్లాబ్స్ విధానం తీసుకొచ్చింది. స్లాబ్స్ విధానం వల్ల మా ఎంప్లాయీ చాలా వరకు కోల్పోయాము. అంటే కనీసం స్లాబ్స్ ఇప్పుడు వరకు కూడా అప్గ్రేడ్ చేయలేదు. ఇప్పుడు వరకు కూడా కనీసం 4 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా అప్గ్రేడ్ చేయలేదు, ఇంక్రిమెంట్స్ ఇవ్వలేదు. దయచేసి ఏదైతే స్లాబ్స్ విధానం ఉందో అది అప్గ్రేడ్ చేయమని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏఎం సంస్థ వారిని. అంతేకాకుండా ఏఎం సంస్థ వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ ఒకేసారి ఇంక్రిమెంట్ ఇచ్చారు. ఒకేసారి కనీసం ఇప్పుడు కూడా ఏ ఇంక్రిమెంట్స్ కూడా మాకు ఇవ్వట్లేదు. దయచేసి 40% ఇంక్రిమెంట్ ఇస్తూ ఏరియర్స్ తో కలిపి జూలై 24 నుంచి ఈ నెల జీతంతో మాకు ఇవ్వాలని చెప్పేసి ఏఎంస్ అని ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. కనీసం వెహికల్స్ మరమ్మతులు చేయించడం కానీ, ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చేటప్పుడు ఆ కేసుకి వెళ్ళాలంటే పైలట్ ఎంత ఇబ్బంది పడతారు, ఇంటికి చేరుకోలేకపోతున్నాం. వెహికల్ మెయింటెనెన్స్ కూడా సరైన కండిషన్ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఉన్నాము. ఇకపోతే డిపార్ట్మెంట్లో ఎక్కడైనా చూసుకోండి, ప్రతి ఒక్కరికి ఒక ఆఫీస్ అనేది ఉంటుంది, ఒక శాశ్వత భవనం ఉంటుంది. కానీ మేము 19 సంవత్సరాలు చేస్తున్నప్పటికీ కనీసం మాకంటూ ఒక ఐడెంటిటీ లేదు, మాకంటూ ఒక ఆఫీస్ లేదు. బండి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, మేము ఎక్కడ ఉండాలో తెలియదు. మాకు కనీసం నీడను కూడా లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే మనం చేసుకుంటున్నామండి. మాకంటూ ఒక శాశ్వత భవనాలను నిర్మించి మాకు నీడను కల్పిస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. ఈఎంటీగా 18 సంవత్సరాల నుంచి ఈఎంటీగా ఇందులో వర్క్ చేస్తున్నానండి. దీనివల్ల నేను ఎంత లాస్ అయ్యానంటే నేను GNM గా ఇందులో జాయిన్ అయ్యాను. ఈఎంటీ కింద చేస్తున్నానండి. కనీసం ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి వెయిటేజ్ మార్కులు లేక నేను ఇందులోనే ఉన్నాను. కానీ నేను అలానే ఏమీ బాధపడలేదు. ఇందులో చేస్తున్నా కానీ నేరుగా ప్రభుత్వమే ఇందులో నిర్వహిస్తే ఇంకా హ్యాపీగా నేను ఇంకా చేయడానికి ఇంకా ముందడుగు వేస్తానండి. మాకంటూ ఒక భద్రత లేదండి. మెయిన్ డిమాండ్ అదేనండి. 8 గంటల పని విధానం ఒకటి అమలు చేస్తే మాకు మంచిదండి. మాకు ఈఎంటీల కింద ఆడవాళ్ళం ఎంతో మంది చేస్తున్నాండి. మాకు కనీస సౌకర్యాలు కూడా లేవండి. ఉద్యోగ భద్రత లేదండి. అంబులెన్స్ లో పనిచేస్తున్న 12 గంటల విధానాన్ని 8 గంటల విధానం చేస్తే మేము చాలా సంతోషిస్తామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.